మంత్రి యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ గారు మరి మీరు ఇక్కడైనా పూనుకొని వీళ్ళని ప్రక్షాళన చేయండి. దరిద్రం పట్టినట్టు తెలంగాణకు ఐఏఎస్ ఆఫీసర్లు పట్టిండ్రు. సోమేష్ కుమార్ సంగతి ఏంది, నవీన్ మిట్టల్ సంగతి ఏంది, అమయ్ కుమార్ ఆస్తి 30,000 కోట్ల ఆస్తులు నేను అమయ్ కుమార్కి. రంగారెడ్డి జిల్లాలో రోజు కలెక్టర్ ఆఫీస్ నుంచి సూట్ కేసులు పోయేవి. మరి 30,000 కోట్ల ఆస్తి ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా సంపాదించాడు అమయ్ కుమార్ లాంటి వ్యక్తి? శరత్ ఐఏఎస్ ఆస్తి ఎంత, నవీన్ మిట్టల్ ఆస్తులు ఎంత, వాళ్ళ భార్య పేరు మీద ఏమున్నాయి? ఇవన్నీ కూడా బండి సంజయ్ గారు ఐఏఎస్ ఆఫీసర్ల ప్రక్షాళన తెలంగాణలో మీరైనా పట్టించుకోండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గాలికి వదిలేసిండు. రేవంత్ రెడ్డి వాళ్ళతో కాంప్రమైజ్ అయినట్టు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇంకా వాళ్ళ దొంగ చేతికి తాళాలు ఇచ్చి పదవులతో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. జయేష్ రంజన్ ఇంకా అదే శాఖలో ఉన్నాడు. అరవింద్ కుమార్ 50 కోట్లు అప్పనంగా వస్తే పేపర్ల వార్తలు వచ్చినాయి, ప్రతిపక్ష నాయకులు మాట్లాడిండ్రు. మరి తర్వాత ఏమైంది? సో వీటన్నిటి మీద ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి మన తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రి బండి సంజయ్ గారు అట్లీస్ట్ వీళ్ళని పట్టించుకోవాలా, వీళ్ళ మీద అటాకులు చేయండి, లెటర్లు రాయండి, ప్రక్షాళన చేయండి అని చెప్పి మరొకసారి నేను చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఎట్లాగో పట్టించుకోవట్లేదు. మీరైనా ఐఏఎస్ ఆఫీసర్ల జోలికి పోతారా, వాళ్ళ ఆస్తుల మొత్తం నిఘా పెడతారా అనేది నేను సూటిగా బండి సంజయ్ గారిని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే హోమ్ అఫైర్స్కి సంబంధించింది కూడా మీరే ఉన్నారు కాబట్టి సో దయచేసి వీళ్ళందరి మీద కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్ని వేల కోట్ల ఆస్తులు కూడా పెట్టుకున్నారు వీళ్ళంతా. మరొక్కసారి చెప్తా ఉన్నా. అండ్ అది మాత్రమే కాదు, హరీష్ రావు ఇంట్లో ఎందుకు చేయరు తనిఖీలు అంటున్నా నేను. సంతోష్ కుమార్ ఏం పాపం చేసి ఏడుస్తలేడా? మా మీద చేయండి, మా మీద చేయండి, కవితను చేసి వదిలేసిర్రు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? ఇవన్నీ ఆలోచించాలి కదా. ఆ నలుగురింట్లో సోదాలు ఎందుకు జరగవు? హరీష్ రావు మీద ఎందుకు మీరు అటాకులు చేయరు? హరీష్ రావు ఇంట్లో ఎందుకు ఈడీ సోదాలు జరగవు? ఎందుకు ఏ శాటిలైట్ మీడియా హరీష్ రావు గురించి మాట్లాడదు? ఇటువంటి ఎమ్మెల్యేలను ప్రజలారా ఎంకరేజ్ చేయకండి. మిమ్మల్ని మోసం చేసి ఆస్తులు కూడా పెట్టుకొని తిరుగుతున్నారు మీ ఏరియాలల్లా. మీ నియోజకవర్గాల చెయ్యి కలిపి 4 తన్నుతే ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. శ్రీలంకలో అట్లనే చేసారు. శ్రీలంక తెలుసు కదా, మొన్న దారుణంగా వాళ్ళ గ్రోత్ అంతా కూడా పడిపోయింది. పైసలు లేక, దిక్కు దివానా లేక, చపాతీలు రోడ్డు మీద కుక్కలు చింపిన విస్తరైపోయి వాళ్ళ జీవితాలు. ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోయి మొత్తం కూడా వాళ్ళ ఇంటిలను ఆస్తులను అన్నిటి కూడా తగలబెట్టేసారు. సో అటువంటి రోజులు తెలంగాణకి రావద్దు అంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఎవరు భయపడేది లేదు. రౌడీలను పెట్టుకుంటే, గూండాలను పెట్టుకుంటే 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. కానీ నియోజకవర్గంలో ప్రజలు ఎంతమంది ఉంటారు? చెయ్యి కలిపి ఉరిమి చూస్తే ఆ గాళ్ళనే కొట్టుకపోతారు ఇట్లాంటి సన్నాసులని గుర్తుపెట్టుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. సో కొత్త విషయాలు ఏమైనా ఉంటే చూద్దాం ఒకసారి. కాంగ్రెస్లోకి మాజీ స్పీకర్ ఇది చూసినాం. జూలై నుండి రుణమాఫీ, మహిళా శక్తి క్యాంటీన్లో ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీకి మంత్రివర్గ సమావేశం. ఓకే. సింగరేణికి అన్యాయం చేయను అంటున్న కిషన్ రెడ్డి గారు. కేజ్రీవాల్ బెయిల్పై స్టే తాత్కాలికంగా నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు. సాక్ష్యాధారాలు పట్టించుకోలేదు, వాదనలకు విచారణ కోర్టు తగిన సమయం ఇవ్వలేదు. ఈడీ 5 గంటల్లో 3.5 గంటల